హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కేఎఫ్సి చికెన్ చేస్తున్నాము. చూడండి ఎలా చేస్తాము. లెట్స్ గో ఫ్రెండ్స్. ముందుగా మనం చికెన్ మసాలా వేసి కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బాగా కలిపి పెట్టుకొని 1 గంట సేపు అలాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వాటరు నీళ్ళు ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మైదా, చికెన్ పౌడర్ అవి కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నూనె పూసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించుకొని నూనె పూసుకొని తర్వాత చికెన్ కలుపుకోవాలి. కొద్దిగా మంట పెద్దగా చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ది తర్వాత చికెన్ బాగా కలిపిన తర్వాత పౌడర్లో ముంచి బాగా కలిపి తర్వాత నీళ్ళల్లో తడిపి మళ్ళా కలపాలి ఫ్రెండ్స్. అలా కలిపిన తర్వాత బాగా ముద్దగా వచ్చేటట్టు చేసుకోవాలి. తర్వాత నూనెలో పోసేయాలి ఫ్రెండ్స్. నూనెలో పోసేయాలి. పోసిన తర్వాత బాగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, తినేయాలనిపిస్తుంది. ఇది చూడండి, ఇది నవ్వుతున్నాడు ఫ్రెండ్స్. బాగా కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి నూనెలో ఎలాగా అవుతుందో. తర్వాత మనం ఇంకో పీసు కూడా వేసుకున్నాము, 2 పీసులు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కొంచెం కేఎఫ్సి చికెన్ లాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పర్వాలేదు, ఒక రకంగానే వస్తుంది. చూడండి కేఎఫ్సి చికెన్ అలా కట్ చేసుకొని తినేయాలి ఫ్రెండ్స్. లాస్ట్లో దీంట్లో టమోటా సాసు అలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇలా వస్తుంది. వేరే గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్.